ఏమైంది? ఏం లేదురా, చిన్న దెబ్బే. చిన్న ఏంటి? చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఎక్స్రే తీసారా? సెలైన్ పెట్టారా? బ్లడ్ ఎక్కించారా? చిన్న దెబ్బేనండి, అవన్నీ అవసరం లేదు. చెప్పరా నువ్వెవరో? నేను డాక్టర్ నండి. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇక్కడ మా నాన్న. ఒరే దీనికే నువ్వు ఇంత అడావుడు చేస్తున్నావు? మీ నాన్నని బస్సు కుత్తపోతే ఎవరో ఒకతను చేయి పట్టి లాక్కి కాపాడాడు రా. బస్సు గుద్దుపోతుంటే నాన్నని ఒకడు కాపాడా? ఎవరతను? టైంలో నేను అక్కడ లేదురా, లేకుండా ఏం చేస్తున్నావు? ఆఫీస్ లో ఉన్నాను రా. బోర్డు ఆఫీస్ ఎక్కువ, నాన్న ఎక్కువ. ఛే! ఎవడు కాపాడాడు తెలీదు, ఎక్స్రే తీయించలేదు, సెలైన్ పెట్టలేదు, బ్లడ్ ఎక్కించలేదు. నీ హెడ్ ఎక్కడ? నీ హెడ్ కాదు, హాస్పిటల్ హెడ్. సార్ మీ నాన్నగారికి ఎలా ఉంది సార్? నువ్వెవరో? నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే సార్. సమయానికి గజా కాపాడకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. గజానా? ఆపండ్రా. ఈ వైజాగ్ సిటీలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా నేనే చేయాలి. గజ అంటే గజగజలాడాలరా. మా ఏరియాకి వచ్చి మా మనుషులకే డబ్బులు ఇచ్చి మా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించావంట. భయపడిపోవాలా? మేమంతా భయపడిపోవాలా? ఇద్దరులో గజ ఎవరు? నువ్వు గజ అయితే నేను జగదాంబ శంకర్. అయితే ఆడే. 12 మర్డర్లు, 28 దొమ్మిలు, 100కు పైగా ల్యాండ్ సెటిల్మెంట్లు. చెయ్యి చూడరా ఏం జరుగుతుందో. చెయ్యి. గజకే వెళ్ళి చూపిస్తారా? నా గజకే వెళ్ళి చూపిస్తారా? సారీ. గజ బండి అడిగి నువ్వు వచ్చేసాయి. ఈసారి వదిలేస్తున్నాను. ఆడెయ్యి అంటే ఎయ్యకుండా ఏం పీకుతున్నారా? గజ అంటే ఎవరో? ఎవరు? సూరిగాడి ఫ్రెండ్. సూరిగాడు ఎవడు? నేనే అన్నా. నువ్వెవరు? పొద్దున్న పెద్ద మనిషిని కాపాడావే, ఆయన కొడుకుని. ముసలోడా చూసుకున్నాళ్ళు పోతావు. లేట్ అవుతుంది. ఎవరు లేరేంటి? అదే అన్న బస్ నుంచి కాపాడే కదా ముసలోడు. ముసలోడేంట్రా ముసలోడు? ఈ సూరిగాడు ఫాదర్ అన్న. వెరీ లక్కీ. ఈ సూరిగాడు నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాడు. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావు, సూరిగాడి ఫాదర్ని కాపాడేశావు. సూరిగాడి ఫాదర్ని కాపాడటం అంటే సూరిగాడిని కాపాడటం కంటే ఎక్కువ. ఇంకా నిన్న వాళ్ళు నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఐ లవ్ యూ. వాట్సాప్ లో పంపిస్తా. పేరు? తలుపులు. తలుపులు. అన్నకేమన్నా తేడా జరిగిందనుకో పగిలిపోతాయి నీ తలుపులు. వచ్చాడు, కొట్టాడు, ఐ లవ్ యూ అన్నాడు. ఎవడ్రా వీడు? ఒక్క అమ్మాయి ఫేస్ మ్యాచ్ రాలేదురా. నీ ఎక్స్ప్రెషన్ బట్టి 100% EMI అనిపిస్తుందిరా. బ్యాక్ ఎదురా బాబాయ్ నీ బ్యాగ్ గోలేంట్రా? మన బ్యాక్ లవ్ స్టోరీ కదరా. రేయ్ పాపం ఈ వీడియో చూడండి రా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. డెలివరీ అవ్వాల్సిన నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్కి 50,000 అవుతుందన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా వైపు వాళ్ళ వైపు ఎవరూ పట్టించుకోవట్లేదు. 50,000 లేకపోతే నాకు వాళ్ళిద్దరూ దక్కరు. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రేయ్ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తీయండి బయటికి. రే సూరి, FBలో ఇలాంటి ఫేక్ మెసేజ్ 100 వస్తుంటారా? వాటిని పట్టుకున్న వేళ డబ్బులు ఫేక్ అయితే డబ్బులే పోతారా, నిజమైతే అక్కడ ప్రాణాలు పోతాయి. 10,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయిరా. ఇప్పటికిప్పుడు 10,000 ఎవడేస్తాడరా? అమ్మాయ్యా? 10,000. మీరు భానుమతి. భానుమతి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేదో చెప్పారు. పేరు సుమతి. సుమతికి ఏమైంది? మీరు టెన్షన్ పడినంటే ఒక మాట చెప్తాను. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏమైందండి? అదిగో మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు కూల్ గా వింటారంటే చెప్తాను. చెప్పండి. ఎట్రండి. మీ పేరు భానుమతి, నా పేరు సూర్య. మన ఇద్దరం లవర్స్. మన ఇద్దరం లవర్స్ ఏంటి? అబ్బా అనుకోండి. అనుకోవడం ఏంటి? అనుకో అమ్మా. ఓ పాలనుకుంటే ఏటైపోద్ది. సుమతి గురించి మనకు తెలియాలి కదా. అయితే నువ్వు కూర్చో, నువ్వు చెప్పు బాబు. మధ్యలో ఏడు ఇంట్రెస్ట్ ఏంటి? మన పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, అయినా మనం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన వెంటనే నా జాబ్ పోయింది. మనం కష్టాల్లో ఉన్నా నీకు మాత్రం 9 నెలలు అండి. ఇవాళ నీకు డెలివరీ. నాకు డెలివరీయా?
బాబు కట్టాలు పడితేనే కదేటి నీకు డెలివరీ అయ్యేదే ఏడు తెల్లనట్టు మాట్లాడతావు నువ్వు చెప్పు బాబు. స్కానింగ్ లో బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసింది. ఆపరేషన్కి 50,000 అవుతున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అటు పెద్దోళ్ళు సాయం చేయట్లేదు, ఇక్కడ భానుమతి బెడ్ మీద ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ 40,000 సర్దారు. ఇంకా 10,000 తక్కువయ్యాయి. ఇప్పుడు ఎలా? 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 కరెక్ట్ గా అదే టైంకి భానుమతికి తన బెస్ట్ ఫ్రెండ్ సుమతి గుర్తొచ్చింది. నీ కోసం అని చెప్తే సుమతి ఖచ్చితంగా 10,000 ఇస్తుందని చెప్పింది సుమతి గ్యారెంటీగా ఇస్తుంది కదా. అందుకే సూర్య తన ఫ్రెండ్ కిరణ్ ని సుమతి దగ్గరికి పంపించాడు. సుమతి ఎక్కడుంది? మీరే సుమతి అనుకోండి, నన్ను కిరణ్ అనుకోండి. నేను భానుమతిని కదా. భానుమతి హాస్పిటల్ ఉంది కదా. అబ్బా ఓ పాలు నువ్వు సుమంత్ర అనుకుంటే ఏటైపోతే బాబు చెప్తున్నప్పుడు అడ్డు చెప్పమాక. నువ్వు కూర్చో బాబు. ఈవిడు సుమతే, నువ్వు చెప్పు. సుమతి గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ భానుమతి అక్కడ బెడ్ మీద ఉంటే మీరు 10,000 ఇచ్చుకోలేరా? తప్పకుండా ఇస్తాను. మరి ఇవ్వండి. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి చేసిరా. థ్యాంక్స్ అండి. ఏంటది నిజంగానే తీసుకెళ్ళిపోతున్నాడు? నువ్వు బాగమ్మా. సూర్యబాబుకి ఇవ్వకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది కదేటి. సూర్య ఇతనే కదా. సుమతి గారు, సూర్య హాస్పిటల్ ఉన్నాడండి. నేను సూర్య ఫ్రెండ్ కిరణ్ ని. మీరెందుకు ఇంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు నా డబ్బులు ఎవరు ఇస్తారు? అలా అడిగారు. బాగుంది, భానుమతి ఇస్తుంది. భానుమత అది దొంగ మొహంది. చచ్చిన ఇవ్వదు. పర్సులోంచి పైసా కూడా తీదు. ఇదేంటి దీని క్యారెక్టర్ ఇదే చెప్పేసుకుంటుంది. అవన్నీ కాదండి, నేను మీకు ఇచ్చాను, మీరే నాకు ఇవ్వండి అంతే. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు అంటే ఓ 1 వీక్ తర్వాత రండి. అదిగోండి అదే మా అడ్డా, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. అది చాలా థ్యాంక్స్ సుమతి గారు. భానుమతి లైఫ్ కాపాడారు. ఇప్పుడు కిరణ్ సూర్య దగ్గరికి వెళ్తున్నాడు. ఓకేనా? రండి. బాబు భానుమతి సూర్య సల్లంగా ఉండాలా. వాళ్ళకి ముంత పెరుగులని పాప పుట్టాలా. ఇతను కిరణ్ అయితే నేను సుమతిని కదా. నేను సుమతినైతే భానుమతి హాస్పిటల్లో ఉంది కదా. భానుమతి హాస్పిటల్లో ఉంటే నేను ఇక్కడ ఎందుకున్నాను? ఆ డొక్కు బుల్లెట్ వల్ల యాక్సిడెంట్, బండి పాత పడిపోయింది, మార్చిద్దాం అంటే ఒప్పుకోవు. నాన్న కూడా పాత అయిపోయాడని మార్చిస్తావారా? పంచులేయడం మాకు వచ్చు. నాన్న మీద నువ్వు చూపించే లవ్ లో నాకు షేర్ ఉంది. కాంపిటీషన్ నా మీద చూపించే లెవెల్ కూడా షేర్ అడుగుద్దా ఏంటి? నానా చాలా ఎక్కువ మారుతుంది. దానికి అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. రే మీ ఇద్దరు లవ్ స్టోరీ కోసం నాకు పెళ్లి చేసి పంపించేస్తావా? వీళ్ళిద్దరి మధ్యలోకి వస్తే నన్ను కూడా పంపించేస్తాడు. ఏంటిది శాంతి? ఆ దగ్గుతో బాధపడతావా గానీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే రావు. నాకేం కాదులేండి. ఏంటమ్మా ఇది? ఒక్కసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. నాకేం కాదు. నీకైతే నాన్న తట్టుకోగలడా? ఒరేయ్, నాకేదైనా అయితే మీ నాన్నకేదో అయిపోతుందనే గాని నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరేయ్ అమ్మన్రా, ఇక్కడ నానమ్మా. ఎక్స్క్యూజ్ మీ. మొన్న కార్తీక సోమవారం గుడికి వచ్చారా? రాలేదండి. అయితే మీరు కాదులేండి. బ్యాగ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఏం చేస్తాం, అమ్మాయి దొరికేదాకా తప్పదు. అదేంట్రా 1 వీక్ తర్వాత రమ్మంటే ఇవాళ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం 1 వీక్ తర్వాత వద్దాం. హలో హలో కిరణ్ గారు. అక్కడ కాఫీ దగ్గర బోర్ కొట్టింది. ఇక్కడ టీ చెప్పండి రా. ఏంటండి పిలిచినా పట్టించుకోకుండా వచ్చేసారు? నన్ను పిలిచారా? ఎరా మీకు నిలబడిందా? అదేంటండి కిరణ్ గారు అని గట్టిగా అరిస్తేను. నా పేరు సూర్య కదా. కిరణ్ అన్నారు. అది నిన్న. ఇవాళ మీ పేరేంటి? భానుమతి. మీరు భానుమతి అయితే నేను సూర్యనే కదా. ఎందుకు ఎంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దండి. నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఇస్తానులే గానీ ముందు కూర్చోండి. కూర్చుంటాను గానీ నా 10,000 నాకు ఇచ్చేయండి. అసలే మా నాన్నగారు నా పర్స్ ఎప్పుడు చూస్తారా అని టెన్షన్ గా ఉంది. ఆయనకు కానీ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి 10,000కే? మీకు ఆయన గురించి తెలీదండి. ఆయన చాలా స్ట్రిక్ట్. మీ స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తుంటారో? జాబ్ అండి. మమ్మీ జాబేనా? నేను కూడా జాబేనండి. ఓ, ముగ్గురు సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటారు? మా నాన్నగారు మనిషి అన్నవాడు పని చెయ్యాలి, సంపాదించాలి అంటారండి. హీస్ ఎ వర్కహాలిక్. ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. మరి అంతొద్దు గానీ కొంత చెప్పు. శారదా, శారదా, ఏమైందండి? ఏమిటా ఇది? అన్నంలో గెలిట, కూరలో గెలిట, పప్పులో గెలిట, రసంలో గెలిట. ఏమనుకుంటున్నావు? తప్పైపోయిందండి. ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి. అన్నమే స్పూన్ తో పెట్టుకుంటే ఇంక నెయ్యి దేంతో వేసుకుంటారండి? మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి? పొద్దున్నే పులిహోర చేసుకొని తినేస్తామండి. ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయింది? ఫేస్ కా స్పెక్స్ ఏంటి? సైటా? కాదండి, ఒక రోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారండి. ఏ ఎదవా నీకు సైడ్ కొట్టకుండా ఉండటానికే ఈ కళ్ళజోడు. ఈ డాడ పెద్ద సైకోలో ఉన్నాడు. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి.
ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఎందుకు చేయము? ఇది కూడా హోటల్, అటు రియల్ ఎస్టేట్, ఇటు షేర్స్, అటు ట్రావెల్స్. మరి మీరేం చేస్తారండి? వీళ్ళందరూ బిజినెస్లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటాను. వీళ్ళందరికీ ఒక బిజినెస్సే, నాకు 4 బిజినెస్లు. క్లియర్ గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా, బిజీగా అయినా. ఏంటి ఫోన్ వస్తే వైబ్రేట్ అవుతుంది? హలో సార్, నేను బయట ఉన్నాను సార్. 5 minutes లో వచ్చేస్తాను సార్. వచ్చేస్తాను. ఏంటో టెన్షన్? మా బాస్ అండి, పెద్ద టార్చర్. ఎవడాడు?